లోకల్ బాడీ ఎలక్షన్లోన గత వైసీపీ ప్రభుత్వం అయితే 95% స్ట్రైక్ చేసింది. మీ కూటమిలోన మీరు అలా 95% స్ట్రైక్ చేయగలరా? తదుపరి రీసెంట్గా కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూసాము. టీడీపీ తరఫున మాజీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు వారి అబ్బాయే ఉపలనే పోస్ట్ చేసినారు. మీ వాళ్ళు కూడా కూటమిలోనే మాకు అసలు సఖ్యత లేదు, మాకు 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 అనుకున్నటువంటి జరగట్లేదు చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. సో కూటమిలో భాగంగా 42 వార్డులకు గాను, కాకపోతే ఇప్పుడు గ్రామాల్లో కానీ ఈ సీట్ల పంపకంలోనూ వార్డులు అయితే మీకు ఖచ్చితంగా అందరికి వస్తాయి. ఒక ఎమ్మెల్యేని గెలిపించినందుకే మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇంకా వార్డుల్లోన గ్రామాల్లోన వాళ్ళని గెలిపించుకుంటే కన్నా మన వీధిలోన మాకు ఇలాంటి వాళ్ళు తోడైపోతుంటారు కదా. దీన్ని కట్టడి చేయాలంటే కన్నా ఇక్కడ మన కూటమిలోన ఆదోనిలోన ఆ వర్గాన్ని తొక్కేయాలని చెప్పేసి అంటే వీళ్ళు నలిగిపోతున్నారు కాబట్టి, మీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు నలిగిపోతున్నారు కాబట్టి ఇదైతే బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. దీనిపైన మీరు ఈ 95% స్ట్రైక్ చేయగలరా? కూటమిలో కలుపుకొని పోతామంటారా? ఇన్ఛార్జ్ సపరేట్ దిగుతారో మేమంతా ప్లాన్ చేసుకుంటామో అప్పుడు సెట్ చేసుకుంటామంటారా? నేను ఒక విషయం చెప్తున్నా. భూపాలన్న మొన్న ఏదైతే కామెంట్ ద్వారా తెలిపింది ఏదైతే ఉందో అది 100 అక్షరాల సత్యం. ఎందుకంటే ఈరోజు వైసీపీ మీద భూపాలన్న కామెంట్ మీరు ఎత్తిపోయిస్తారా? 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఆల్సో సిన్సియర్ యాక్టివిస్ట్. నేను కూడా ఒక పార్టీ జెండా మోసినోడు, వైసీపీ మీద మేము పోరాటం చేసినోడు కాబట్టి 100% ఏకీభవిస్తాను. ఏకీభవించడానికి నేను కారణం కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల విషయంలో దానికి సంబంధించినటువంటి పాలక మండలి ఏదో నియమించే వైసీపీ నుంచి బీజేపీ పార్టీకి చేరిన వారిని మేమేం కాదన్నట్లు. ఎందుకంటే పార్టీలు బలోపేతం కావాలి, ఎవరి పార్టీ అజెండా ఎవరి పార్టీ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఈరోజు జనసేన పార్టీ వైసీపీ వాళ్ళని ఆహ్వానించట్లేదు అంటే బీజేపీ పార్టీ ఆహ్వానించకూడదు అనేది ఏం లేదు, అది వారి పార్టీ పర్సనల్ అజెండా. సో కానీ ఆ నియామకంలో గెలిచిన ఏకైక కౌన్సిలర్ పార్వతమ్మ గారిని విస్మరించడం అనేది 100% తప్పు. ఎందుకు ఆ తొందరపాటు నిర్ణయం జరిగిందో నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, నేను ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, బీజేపీ పార్టీ కార్యకర్త కానీ, జనసేన పార్టీ కార్యకర్తల ఆవేదన తెలిసినోడు నేను. ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యకర్తలు ఎంత శ్రమించారో గత 5 ఏళ్లలో. ఈరోజు వైసీపీ పార్టీ మీద యుద్ధం ప్రకటించి ఏ రకంగా అయితే నడుం బిగించి ముందుకెళ్లారో, ఏ పార్టీలో ఈ కూటమికి చెందినటువంటి పార్టీలో ఎవరు ఎంత సాహసం చేశారో వైసీపీని ఎదుర్కొని అనేది ప్రతి ఒక్క కార్యకర్త గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయన సిన్సియర్గా గెలిచినటువంటి అంటే పోరాడినటువంటి నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎవరికైనా ఆవేదన కలుగుతుంది. సో అటువంటిది ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ కూడా ఆ కామెంట్లో కూడా ఎక్కడ కూడా చాలా పద్ధతిగా చాలా పొలైట్గానే ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆ రోజు ఆ కామెంట్ని కూడా నేను చూసాను. సో ఏకీభవిస్తున్నా, కానీ ఇక ముందు ఆ తప్పులు జరగడానికి ఆస్కారం లేదు. నేను కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడతా ఈ విషయం. ఎందుకంటే ఇప్పటికే చాలా శృతి మించిపోయింది ఇది. ఇటువంటివి ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్లు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎక్కడ కూడా ప్రజల్లో కూటమి అంటే నమ్మకమే ఉండాలి, కానీ మనం పొద్దున్న లేస్తే కూటమిలో మనము వాదులాడుకుంటా ప్రజలకు ఇంకా మనకేం చేస్తారనేటువంటి భావన కలిగకూడదు. సో దానికోసమే జనసేన పార్టీ శతవిధాల ప్రయత్నిస్తూ ఉంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మేము కూటమి బాగుండడానికి, ప్రజలు బాగుండడానికి జనసేన పార్టీ ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధం. అండ్ ఫైనల్ ఇంకొక మాట చెప్తా ఉన్నా, మేము తీసుకున్నటువంటి పదవులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ వారు బాగుంటారంటే కూడా మేము ఇవ్వడానికి కూడా సిద్ధం. మాకు పదవులు వద్దు, ప్రజలు కావాలా, కూటమి కావాలా, మా నాయకుని యొక్క సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకొని వెళ్ళగలం. మా ఇంటెన్షన్ అయితే క్లియర్ ఇంటెన్షన్ అయితే ఇది. మేము ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఏదైనా పదవులు వచ్చినా కూడా మేము ఇప్పటిదాకా మాకు ఇన్ని కావాలని అడిగింది లేదు. ఎందుకంటే పదవులు రాష్ట్ర స్థాయిలో డిసైడ్ అయ్యి వస్తున్నారు, ఇది కూడా వాస్తవమే. మీనాక్షి నాయుడు గారు కూడా ఏం ప్రపోజల్ ఉన్నా రాష్ట్ర స్థాయికి పంపించాల్సిందే, ఎమ్మెల్యే గారు ఏం ప్రపోజల్ ఉన్నా రాష్ట్ర స్థాయికి పంపించాల్సిందే, మేమేం ప్రపోజల్ ఉన్నా కూడా రాష్ట్ర స్థాయికి పంపించాల్సిందే. రాష్ట్ర స్థాయిలో డిసైడ్ అయ్యి వస్తున్నటువంటి పదవులు ఇక్కడ కూర్చొని సెటిల్ చేయం. ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోతాయి అంతే. ఫైనల్ డెసిషన్ వచ్చి రాష్ట్ర స్థాయి. ఇది లోకల్ బాడీ. నేను అదే చెప్తున్నాను, ఇది లోకల్ బాడీ. మున్సిపాలిటీ ఈజ్ లోకల్ బాడీ. ఇక్కడ అన్న క్యాంటీన్ల విషయంలో ఇక్కడే ఇది డెసిషన్ అయిందనేది వాస్తవం. ఇది నేను అనేది మిగతా మార్కెట్ డైరెక్టర్స్, అదర్వైజ్ ఈ టెంపుల్ డైరెక్టర్స్ కానీ,
దేవస్థానాల డైరెక్టర్లు ఏదైనా ఉంటే కూడా అవన్నీ పైన డిసైడ్ అయ్యి వస్తుంది. మీరు ఇంకో మాట చెప్పారమ్మా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తలో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే చాలా ఇబ్బందులు పడినాము, అవమానాలు ఎదుర్కొన్నాము, వైసీపీ గవర్నమెంట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు గవర్నమెంట్లో ఫామ్ చేసుకొని వచ్చాము మేము. కాబట్టి కూటమి ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వైసీపీ నుంచి బీజేపీలోకి ఒకవేళ ఎవరైనా తీసుకోగలిగితే తీసుకున్నా తప్పు లేదు, వాళ్ళకు పదవులు ఇస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదు. వాస్తవం. నేనైతే అని మీరు ఆ రోజు వాస్తవం ఆ రోజు ప్రెస్ మీట్లో నేను చెప్పాను, కానీ అది ఎందుకు ఆచరణలో రావట్లేదో అంటే ఇది నేను అదే అంటున్నాను. నేను పార్టీ లైన్ దాటి ఏది మాట్లాడను, ఎందుకంటే ఇది పార్టీ బలోపేతం ఈ చేరికలు అనేది పార్టీ పర్సనల్ అజెండాలో వస్తాయి అవి. సో మిగతాది ఏదైనా గవర్నెన్స్ వస్తాయి అలయన్స్ దీంట్లో వస్తాయి, కాబట్టి నేను వాటి గురించి మాట్లాడగలను. నేను వాస్తవంగా అయితే మీరు అన్నటువంటి విషయాన్ని ఇప్పటికీ ఏకీభవిస్తున్నాను. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వాళ్లకు వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క డెడికేషన్, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ యొక్క పార్టీకి చేసేటువంటి సేవల మీద ఆధారపడి పదవులు ఇవ్వాలి తప్పితే వచ్చినటువంటి వాళ్లకు వెంటనే పదవులు అంటగట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను గతంలో కూడా నేను ఒక విషయంలో చెప్పాను, మేము కూటమిలో చేరము అన్నటువంటి వైసీపీ నాయకుల స్టేట్మెంట్లు చూసి నేను ఒక మాట అన్నా, అరే బాబు మీరు చేరాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ 3 పార్టీల్లో నాయకులే ఎక్సేసుకున్నాం, మేము కార్యకర్తలు ఎక్సేసుకున్నాము, మా 3 పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకే మేము న్యాయం చేయలేకపోతున్నాం, మిమ్మల్ని తీసుకొని మేమే న్యాయం చేసేది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఇండైరెక్ట్గా చెప్పిన. సో ఇక్కడ 3 పార్టీల నాయకత్వము పటిష్టంగా ఉంది, వాస్తవంగా చెప్తున్నా. కానీ ఇక్కడ ఏముందంటే సమన్వయం లేదు. ఆ సమన్వయం రావాలనే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒకటే, ఎక్కడైనా కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరు విడిపోతే, అన్నదమ్ములు ఇద్దరు వాదనలో పడితే మన శత్రువుకు ఆస్కారం ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేది మనం భావిస్తే తప్పితే ఇంకా అటువంటి ఆస్కారం ఇవ్వకూడదు. ఎందుకంటే మేము వైసీపీని ఎదుర్కొన్నాం, వాస్తవం చెప్తున్నాం, 3 పార్టీలు ఎదుర్కొన్నాయి వైసీపీ. చెప్తున్న మాటలో చిన్న కరెక్షన్ ఏంటంటే 3 పార్టీలు పటిష్టంగా ఉన్నాయని మీరు అంటారు. సర్వేలు చెప్తా ఉన్నాయి 8% ఓటింగ్ ఉంది బీజేపీ ఆధోనికే. కాబట్టి పటిష్టంగా ఉంది అంటే మీరు ఏ రకంగా ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచారంటే కేవలం మీరు టీడీపీ వాళ్ళ సహకారంతోనే గెలిచారని ఎన్నో సభల్లో మీరే చెప్పారు. అంటే నేను పటిష్టంగా ఎందుకు అంటున్నానంటే 8% బీజేపీ ఓటింగ్ ఉన్నది పటిష్టంగా అంటే మాకేం అర్థం కాలేదు. అంటే డెవలప్మెంట్ ఇన్ ఆల్ పార్టీస్ అని అనుకుంటున్నాను నేను. పటిష్టంగా అంటే దాని మీనింగ్ ఎట్లంటే పార్టీలు బలోపేతం అవుతున్నాయి. అంటే 3 పార్టీలు అంటే మనకు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారి పనితీరు వల్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, విమర్శకులు కామన్గా ఉంటారు, నేను కాదనట్లేదు. ఇంకా నేను ఇప్పటికీ చెప్తున్నా, డెవలప్మెంట్ విషయంకి వస్తే వాస్తవంగా ఫస్ట్లో ఎంత వేగవంతంగా ఉందో మధ్యలో అలసత్వం అయింది మాత్రం వాస్తవమే. అది కూడా కంప్లీట్ చేస్తాం, ఫుల్ఫిల్ చేస్తామని అంటున్నాం. పటిష్టంగా నేను ఎందుకు అంటున్నానంటే ఆయా పార్టీల్లో కాస్త డెవలప్మెంట్, ఇంతకుముందు వాట్ వాజ్ బీజేపీ బిఫోర్ 2024 నౌ ఇప్పుడు బెటర్ అనుకోండి. జనసేన వాట్ వాజ్ బిఫోర్ 2012 ఇప్పుడు బెటర్. తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు బెటర్. అట్లా కొంచెం పుంజుకుంటున్నాయి అనేటువంటి మాటలు నేను తెలియజేస్తాను. మీకు నేను జేఏసీ వారితో కూడా మాట్లాడినా, ఇది ప్రజల ఆకాంక్షని జనసేన పార్టీ ఎక్కడ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, జనసేన కానీ కూటమి కానీ. మీరు బాగా గమనిస్తే మొదట జిల్లా అంశం మొదలైనప్పుడు మొట్టమొదటిసారిగా మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అయినా కూడా ఇక్కడ పార్థసారథి గారు సపోర్ట్ ఇచ్చారు, మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీసుకుని వచ్చి సపోర్ట్ చేశారు, నేను జనసేన పార్టీ తరఫున సపోర్ట్ చేశాను. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పాలసీ మ్యాటర్లో జేఏసీ వారు వెళ్ళినప్పుడు, వాస్తవంగా జేఏసీ వారు వెళ్ళినప్పుడు అందరు నాయకుల్ని కలిసినారు. అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే క్లియర్ కట్గా వాళ్లకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తప్పకుండా మేము ఆదోని జిల్లాని ఏర్పాటు చేసే తిరుగుతాము, అప్పటిదాకా ఆగండి, మాకు సమయం ఇవ్వండి అని చెప్పి కొంతమంది పెద్దలు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పెద్దలు కలిసినప్పుడు ఈ యొక్క విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏముంది పరిస్థితి, నేను కాదనను, జేఏసీ నాయకత్వం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఈరోజు జిల్లా కోసం 100 రోజులు దీక్ష చేసినారు, ఈరోజు జిల్లా కావాలని అంటారు. నిజంగా ఆ శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ మనం కూడా కొన్నిసార్లు పైన ఉన్నటువంటి ఏం జరిగింది, వాళ్ళు ఏం హామీ ఇవ్వగలిగినారు అనేది మనం కూడా ఆలోచించి
దీక్షను విరమింప చేస్తే బాగుంటుంది, ఇంకొక స్ట్రాంగ్ ప్రామిస్ తీసుకొని దీక్షను విరమింప చేస్తే బాగుంటుందని నాకు ఉద్దేశం. ఆల్రెడీ జేఏసీ నాయకులతో కూడా నేను మాట్లాడినా ఈ విషయం మీద. మీరు ఏమన్నా ఉంటే చూడండి అన్న, దయచేసి మీరు అట్లా దీక్ష చేస్తున్నా మాకు బాధ అనిపిస్తూ ఉంది. సో ఎక్కడో ఒక దగ్గర ఒక ఎండ్ అనేది ఉండాలి కదా. సరే ఏదైనా ప్రామిస్ ఇప్పియండి అని అన్నారు. పైన పెద్దలతో మాట్లాడినా, అంటే పార్సారథి గారితో, ఎమ్మెల్సీ గారితో, మీనాక్షి నాయుడు అన్న గారితో కూడా మాట్లాడదాం. ఆ రోజు మాట్లాడినప్పుడు 5th or 6th అనుకున్నాం దీక్షని విరమింపజేద్దామని చెప్పి. అని నేను చెప్పొచ్చు చెప్పకూడదు, జేఏసీలోనే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయేమో అనేటువంటి విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టట్లే. కొంతమంది ఓకే అన్నారు, మళ్ళీ ఏం జరిగిందో తెలీదు, మళ్ళీ వాళ్ళు ముందుకు రాలేదు. మేము అందుకే సైలెంట్ అయ్యాం. జిల్లా ఖచ్చితంగా ఏర్పాటు అవుతుందండి, నేను ఇది మాత్రం 100% చెప్తాను. ఎక్కడైనా చూడండి, ఈ జిల్లా ఏర్పాటు విషయం అనేది ఇదేం ఆశామాషి విషయం కాదు. ఈరోజు నేను ఒకటే అన్నా, 2022లో మేము కానీ ఉద్యమం పెద్ద ఎత్తున చేసిందంటే నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు 13 జిల్లాలు 26 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ ఒక చిన్న రెఫరెన్స్ లెటర్ కూడా వైసీపీ వాళ్ళు వెళ్ళా. సరే నేను అనొచ్చు ఈరోజు, అరే మీరు ఈ లేదని నేను రాజకీయ పరంగా అంశాలు నేను లేవనెత్తడానికి సిద్ధంగా లేను. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కొంతమంది వచ్చి అంటున్నారే మేము రాజీనామాలు చేస్తాం కౌన్సిలర్కి, ఎందుకు ఇరు మీ జిల్లా అని. ఈరోజు ఈ ప్రేమను చూపించే వాళ్ళు ఆ రోజు 2022లో అట్లీస్ట్ ఒక సింగల్ లెటర్ జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి జిల్లా ఏర్పాటు చేయండి, నంద్యాల బదులు ఆదోనిని మీరు గుర్తించండి, ఆదోని జిల్లాగా వేయండి అని అంటే ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఆ రోజు మేము జనసేన పార్టీ జిల్లా ఏర్పాటు విషయంలో మేము ఆ రోజు ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ ఇంత ఊవెత్తున ఆ ఉద్యమం లేదు. ఒకవేళ ఉన్నా ఏం జరిగేదో నాకు తెలుసు. ఒక అడుగు బయటికి వేసే హౌస్ అరెస్టులు, ఇంత స్వచ్ఛందంగా శిబిరాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళ అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఇది వాస్తవం. దట్ ఈజ్ వైసీపీ, దిస్ ఈజ్ ఎన్డీఏ. ఇది వైసీపీకి ఎన్డీఏకి ఉన్నటువంటి డిఫరెన్స్. మేము ఈరోజు చెప్తున్నాం, మేమే వెళ్ళి మద్దతు పలుకుతున్నాం. మా గవర్నమెంట్కి అగెనిస్ట్గా మేమే మాట్లాడుతున్నాం, జిల్లా ఇవ్వండి, మేము లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం, సతీ సమేతంగా కూర్చుంటామని మాటిస్తున్నాం. కానీ అక్కడి నుంచి మాకు ఒక క్లారిటీ వచ్చింది. సో మీరు ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ని మీరు లేవనెత్తి ఇప్పుడు ఇవ్వండి అంటే కుదరదు. తప్పకుండా పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వారికి కూడా తెలియజేశాము. మీరు కూడా వాళ్ళకి నచ్చ చెప్పండి అని అన్నారు, వాళ్ళకి చెప్పాము. ఇంకా వాళ్ళల్లో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. సో అందుకు పెండింగ్. ఇక్కడ అందరూ కన్సిడర్ చేయాల్సింది మాటలు మాత్రమే కాదు. నాయకుడు అనేవాడు ఏ మాటలన్నా మాట్లాడతాడు, నాతో సహా. నోట్లో నాలుగుంది, ఏమైనా మాట్లాడతాను. కానీ అందులో ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వాడు ప్రతిపక్షంలో ఉన్నారు, 2029 ఇస్తామంటున్నారు. 2022లో ఒక సింగిల్ లెటర్ ఎందుకు ఇవ్వలేదు, దానికి సమాధానం చెప్పండి. ఈరోజు జిల్లా కావాలని శిబిరం పెడితే మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాళ్ళు అడుగుతున్నారు. అవును, అంతా కదా, మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కానీ ఎన్డీఏ నాయకులు వెళ్ళి సపోర్ట్ చేశాం. ఇవ్వండి జిల్లా, మాకు ఆదోని జిల్లా కావాలి, ఇది ప్రజల ఆకాంక్ష. మళ్ళీ ఆ రోజు జిల్లా ఉద్యమం జరుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు వచ్చి ఆ రోజు ఆ మాట అన్నారు? ఒకరైనా వైసీపీ వాళ్ళు వచ్చినారా? ఎవరు రాలేదే. ఇక్కడ నేనేమంటున్నానంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాకు మాట్లాడేది రాదు. సో అది వాళ్ళ విఘ్నత కొరవేస్తున్నాం. 29లో ఇస్తారా, 39లో ఇస్తారా, అసలు 29లో అధికారం, 34లో అధికారంలో వస్తారా, 29లో అధికారం. ఇది ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయం. సో ప్రజలను ఒప్పించడానికి వాళ్ళు మాట్లాడుతున్నారని కూడా అనుకోవచ్చు కదా.